హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు చాప్టర్ 2 పాలినామియల్స్లో మనము ఈరోజు ఎక్సర్సైజ్ 2.2లో ఉన్నటువంటి క్వశ్చన్ నెంబర్ 2 యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇన్ ప్రీవియస్ వీడియో we already discussed about the relationship between coefficients of a quadratic polynomial and its zeros. బట్ వర్డ్ ఈక్వేషన్ గా మనము యూజ్ చేసి సమ్స్ క్వశ్చన్ నెంబర్ 1లో ఉన్నటువంటి సమ్స్ చేయడం జరిగింది. దట్ ఈస్ సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ ఈజ్ కాన్స్టాంట్ టర్మ్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అలాగే వెనెవర్ ఆల్ఫా అండ్ బీటా are the zeros of a quadratic polynomial ax square plus bx plus c, then see what? Alpha plus beta is sum of zeros. This is what? Sum of zeros is what? It is minus b by a, that is minus coefficient of x, that is minus b divided by x square coefficient is a. So minus b by a, and alpha into beta is what? It is product of zeros. Product of zeros is what? It is constant term. ఇందులో కాన్స్టాంట్ టర్మ్ ఏమవుతుంది? c divided by x square coefficient is a, that is c by a. దీన్ని యూజ్ చేసి ఎక్సర్సైజ్ 2.2లో ఉన్నటువంటి సమ్స్ చేసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ వాట్ దే గివెన్. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎలా? ఈచ్ విత్ ద గివెన్ నెంబర్స్. ఈ నెంబర్స్ ఏవైతే ఇచ్చారో the given numbers as the sum and product of its zeros. ఇది ఒక నంబర్ వచ్చేసి sum of 0. This is sum of 0 and this is what? Product of 0. అయితే మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ఫైండ్ అవుట్ చేయండి. ax² + bx + c ఫామ్లో క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వెరీ ఈజీగా దీన్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. కాస్త జాగ్రత్తగా వినండి, ఈజీగా అర్థమవుతుంది. సి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, లెట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ బి ax² + bx + c స్టాండర్డ్ ఫామ్లో అనుకుందాం. అండ్ ఇట్స్ జీరోస్ ఆర్ ఆల్ఫా అండ్ బీటా అనుకుందాం. లెట్ ax² + bx + c be a quadratic polynomial whose zeros are alpha and beta అనుకుందాం. సి ఇప్పుడు ఒకటి వచ్చేసి మీ సమ్ ఆఫ్ 0 అన్నారనమాట. సో దేర్ ఫోర్ sum of zeros, that is alpha plus beta, is what here? It is 1/4. And one more is what? Product of zeros, that is alpha into beta is what? It is -1 అన్నారు. సి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏమంటే, సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ లో డినామినేటర్ చూడండి. వాట్? సేమ్. ఏ ఇస్ వాట్? ఇట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అంటే ఇక్కడ ఈ టూ టర్మ్స్లో, ఈ టూ వాల్యూస్లో కూడా డినామినేటర్ సేమ్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి, డినామినేటర్ 4 ఉంది, ఇక్కడ డినామినేటర్ 1 ఉంది అని ఈక్వల్ చేయాల. ఇప్పుడు చూడండి, ఈ 4ని మనము, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా 4 చేయాలంటే బోత్ న్యూమరేటర్ డినామినేటర్ని మనము 4తో మల్టిప్లై చేస్తాం. సో -1 into 4 is what? It is -4 divided by 1 into 4 is what? It is 4. చూడండి, -4/4 అంటే -1 కదా. సేమ్. ఇప్పుడు దీన్ని ఏం చేంజ్ చేసే పని లేదు. ఇది ఆల్రెడీ డినామినేటర్ 4 ఉంది కాబట్టి ఇబ్బంది లేదనమాట. ఇప్పుడు చూడండి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది? సమ్ ఆఫ్ జీరోస్ -b/a. ఏ ఓకే, రెండు ఈక్వల్ అయినాయి. ఇక్కడ b ఏముండాలి? -b ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? 1 ఉంది, +1 ఉంది. కాబట్టి ఇక్కడ మైనస్ రావాలంటే 1 వుడ్ బి -1 అని రాయొచ్చు. -1 is nothing but +1 divided by 4.
ఇక్కడ సైన్తో సమస్య లేదు, ఏదన్నా ఉండేలండి, మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా యాజ్ ఇట్ ఈస్గా దట్ గివ్స్ ది వాల్యూ ఆఫ్ సి. ఇప్పుడు చూడండి, దీన్ని మనం దేనికి ఈక్వేట్ చేస్తాం? మైనస్ బి బై ఏకి ఈక్వేట్ చేస్తాం, మైనస్ బి బై ఏకి ఈక్వేట్ చేస్తాం. అలాగే దీన్ని దేనికి ఈక్వేట్ చేస్తాం? సి బై ఏకి ఈక్వేట్ చేస్తాం, సి బై ఏకి ఈక్వేట్ చేస్తాం. నౌ సి మైనస్ బి బై ఏ అండ్ సి బై ఏ. సో ఏ వాల్యూ క్లియర్, ఇట్ ఈస్ 4. ఏ వాల్యూ ఇస్ వాట్? ఇట్ ఈస్ 4. అండ్ సి వాల్యూ ఇస్ వాట్? ఇట్ ఈస్ మైనస్ 4. దట్ ఆల్సో క్లియర్. ఇక్కడ బి వాల్యూ చూడండి, ఇక్కడ మైనస్ బి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఆ మైనస్ కాకోకుండా బ్యాలెన్స్ వాల్యూ ఏమవుతుందంటే దట్ ఈస్ బి వాల్యూ. ఈ మైనస్ పోగా ఇంకా బ్యాలెన్స్ ఏముంది? ఇక్కడ -1 ఉంది. సో బి ఈజ్ వాట్? ఇట్ ఈస్ -1. సో therefore what? A equals to 4, B equals to -1, C equals to what? C equals to -4. ఓకే, మరి క్వాడ్రాటిక్ పాలినామియల్లో మనకు ABC వాల్యూస్ అన్నీ వచ్చేసాయి, జస్ట్ బట్ని సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో therefore required quadratic polynomial is what? Ax square, that is 4x square. Bx, b is what? It is -1. -1 into x is what? That is -x. C plus c. C is what here? -4. So -4. That is the required quadratic polynomial. ఈ విధంగా దీని యొక్క క్వాడ్రాటిక్ పాలినామియల్ మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇదే విధంగానే ఇన్ ద సేమ్ వే ఇక్కడ సెకండ్ సమ్ చూడండి, ఏమిచ్చారు మనకు ఇక్కడ చూడండి, √2, 1/3. ఇవి కూడా అంతే, ఇది ఒకటి వచ్చేసి సమ్ ఆఫ్ 0, ఇంకొకటి ప్రోడక్ట్ ఆఫ్ 0. ఫస్ట్ వచ్చేసి ఈ పాయింట్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. సేమ్ లెట్ ax square plus bx plus c be a quadratic polynomial whose zeros are alpha and beta. ఆ తర్వాత ఏ విధంగా చేస్తాం నేను చూద్దాం. వన్ ఈజ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ వాట్? హియర్ √2 and product of zeros, that is alpha into beta is what? It is 1/3. సేమ్ ఇందాక చెప్పినట్టుగానే డినామినేటర్ రెండు చోట్ల కూడా ఈక్వల్ కావాలా, అది కాన్సెప్ట్. చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 లేదు డినామినేటర్లో. సో 3గా చేసుకోవాలంటే బోత్ న్యూమరేటర్ డినామినేటర్ని మనము 3తో మల్టిప్లై చేస్తాం. 3తో మల్టిప్లై చేస్తే దిస్ విల్ బి 3√2/3. చూడండి, 3 క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ రూట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 1/3 ఉంది, ఇబ్బంది లేదు. తర్వాత ఇంకేముండాలి ఇక్కడ? దీనికి ఏముండాలి? మైనస్ ఉండాలి. మైనస్ ఉండాలంటే ఏం చేస్తాం? దీన్ని 3√2ని మన -3√2 అని రాయొచ్చు /3. ఓకేనా? సో నౌ దిస్ ఈజ్ C by A and this is what? This is -b by A. Okay, now see here A equals to, A place లో ఏమని చెప్పండి? A place లో 3 ఉంది. B equal to, B place లో ఏమని చెప్పండి? B, జస్ట్ B place లో మాత్రం, ఈ మైనస్ కాకుండా బ్యాలెన్స్ అనమాట, అంటే -3√2. అండ్ C place లో ఏమని చెప్పండి? C place లో యూ హ్యావ్ 1. సో therefore required quadratic polynomial is what? Ax square, that is 3x square, plus bx, b is what? -3√2, so -3√2x, plus c is what? C is 1. So that is the required quadratic polynomial. ఈ విధంగా దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దానికి అడిషనల్గా ఈ పాయింట్ రాసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ now question number 3. See question number 3, 0, √5. సేమ్ మ్యాటర్ రాస్తాం. ఏం రాస్తాము? let ax square plus bx plus c be a quadratic polynomial whose zeros are alpha and beta. ఆ తర్వాత కంటిన్యూషన్ చూద్దాం.
ఇది sum of zeros, this is product of zeros. See here, sum of zeros, that is alpha plus beta is equals to 0, and product of zeros, that is alpha into beta, is root 5. Denominator లో సేమ్ నెంబర్ ఉండాలన్నాం కాబట్టి ఇక్కడ చూడండి దీన్ని √5/1 అని రాయొచ్చు. 0 ను ఏం రాయొచ్చు, 0/1 అని రాయొచ్చు. 0 would be 0/1, సేమ్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏమవుతుంది, -b/a, 0 కాబట్టి అది ప్లస్ అయినా మైనస్ అయినా దానికి ఏమి అఫెక్టింగ్ కాదు కాబట్టి డైరెక్ట్ రాసేసేయండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు దిస్ ఈజ్ c/a. సో a ఏముంది హియర్ a ఈక్వల్స్ టు 1, b ఈక్వల్స్ టు 0, either it is -0 +0, ఏమి అది ఎఫెక్ట్ చేయదు. అండ్ c ఈజ్ వాట్, c ప్లేస్లో ఏముంది √5. సో దేర్ ఫోర్ required quadratic polynomial is what? It is ax square. a అంటే 1 కదా, అంటే 1x² మైనస్ bx, b ఏముంది 0 ఉంది, అంటే 0 into x అంటే 0నే, రాసే పని లేదు, ప్లస్ c ప్లస్ √5. That is the required quadratic polynomial. Now let's see fifth one, అంటే fourth one మీరు హోంవర్క్గా చేసుకోండి. ఏవైతే నేను స్కిప్ చేసి ఉంటానో వాటిని హోంవర్క్గా ఈజీగా చేసుకోవచ్చు. లెట్స్ సీ, ఇది అంతే, ఆల్ఫా ప్లస్ బీటా ఏముంది ఇక్కడ మనకు -1/4 ఆల్ఫా ఇంటూ బీటా ఏముంది ఇక్కడ మనకు 1/4. సో డినామినేటర్స్ ఏమున్నాయి, సేమ్ ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి, మనం మార్చే పని లేదు. తర్వాత ఇక్కడ b వాల్యూ మైనస్ రావాలి కాబట్టి ఆల్రెడీ మైనసే ఉంది, ఇబ్బంది లేదు. సో ఇట్ ఈజ్ -b/a అండ్ దిస్ ఈజ్ c/a. సో therefore here a ఈక్వల్స్ టు 4, b ఈక్వల్స్ టు, b ప్లేస్లో ఏముంది మనకు 1, -b -1 అంటే b అంటే 1, c ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, సో therefore required quadratic polynomial is what? It is ax², that is 4x² plus bx plus 1x. 1x is nothing but x plus c plus 1. That is the required quadratic polynomial. మరి ఈ చాప్టర్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్లు అయితే కంప్లీట్ అయినాయి. అయితే ఇంకొక టాపిక్ ఉంది, దట్ ఈస్ క్యూబిక్ పాలినామియల్. మరి రిలేషన్ బిట్వీన్ జీరోస్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్ అండ్ ఇట్స్ కోఎఫిషియెంట్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకొని దాన్ని రిలేటెడ్గా ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేసి ఈ చాప్టర్ని కంప్లీట్ చేద్దాం. మరి ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, గుడ్ బై.